నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో వరల్డ్ హార్ట్ డేని ఏ రోజున జరుపుకుంటారు, అలానే ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ అండ్ వేస్టేజ్ అనే అంశానికి సంబంధించి ఏ రోజున పురస్కరించుకుంటారు, అలానే వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, ఇండియా ఏజింగ్ పాపులేషన్ అనే రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేసింది, అలానే ఇండియాలో ఎర్త్క్వేక్స్కి సంబంధించి భూకంపాలకి సంబంధించి ఆండ్రాయిడ్ యూజర్స్ అందరికీ అలర్ట్ ఇచ్చే సాఫ్ట్వేర్ని ఏ సంస్థ విడుదల చేయబోతోంది, ఈ అన్ని అంశాలు కూడా మనం ఇవాళ కరెంట్ అఫైర్లో డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. లెట్స్ టాక్ అబౌట్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్. వరల్డ్ హార్ట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ గుండె దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అని. వరల్డ్ హార్ట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 29th సెప్టెంబర్. అంటే ప్రతి సంవత్సరం 29 సెప్టెంబర్ జరుపుకుంటారు కదా, మళ్ళీ ఇక్కడ 2023 అని ఎందుకు రాస్తున్నారు అని. బికాజ్ చాలా వరకు 2000 సంవత్సరం నుంచి ఇది స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. దగ్గర ఒక 10 సంవత్సరాల పాటు 29th సెప్టెంబర్ కాదు, వాళ్ళు యాక్చువల్గా ఫిక్స్ చేసింది సెప్టెంబర్ నెలలో చివరి ఆదివారం. దే హ్యావ్ ఫిక్స్ ద లాస్ట్ సండే ఆఫ్ సెప్టెంబర్ యాజ్ ద వరల్డ్ హార్ట్ డే. కాకపోతే దాని తర్వాత మార్చారు. సో ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా 29 సెప్టెంబర్న వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటారు. ఎందుకు? గుండె జబ్బులు, గుండెకి సంబంధించిన రోగాలు మెల్లిమెల్లిగా ఎక్కువైపోతున్నాయి. ఒకప్పుడు 50-60 ఏళ్ళు వస్తే హార్ట్ అటాక్ వచ్చి, హార్ట్ స్ట్రోక్లు వచ్చి చనిపోయిన వాళ్ళు కామన్ అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో 25-30 సంవత్సరాలు ఉన్న వయసు కలిగిన వాళ్ళకి కూడా హార్ట్ అటాక్లు, హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి. సో మనం హార్ట్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అలానే ఈ సంవత్సరం 2023కి సంబంధించి వాళ్ళు ఏ థీమ్ ఫిక్స్ చేశారు అని అంటే, యూజ్ హార్ట్ నో హార్ట్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. యూజ్ హార్ట్ నో హార్ట్. గుండెని వాడు, గుండె గురించి తెలుసుకో. ఎలా తెలుస్తుంది గుండెని వాడడం అని? వాళ్ళు ఇక్కడ ఏదైతే హార్ట్ని యూజ్ చేయమంటున్నారో అది ఇమోజీ హార్ట్ అనమాట. మనం మామూలుగా వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్లు చేసేటప్పుడు హార్ట్ ఐకన్ పెడతాం కదా, ఆ హార్ట్ ఐకన్ ఇప్పటి నుంచి ఎప్పుడు ఎవరికి పంపించినా సరే దాని గురించి కూడా తెలుసుకుంటూ ఉండండి అని ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నారు అనమాట. సో దట్ పీపుల్ విల్ బీ మచ్ మోర్ అవేర్ ఆఫ్ ఇట్. సో ఆ విధంగా మనందరం కూడా ఏవైతే ప్రివెంటబుల్ హార్ట్ డిసీజెస్ ఉన్నాయో వాటిని ఆపచ్చు అని. సో దాట్స్ ద థింగ్ అబౌట్ వరల్డ్ హార్ట్ డే. 29th సెప్టెంబర్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరానికి థీమ్ వచ్చేసి యూజ్ హార్ట్ నో హార్ట్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద సెకండ్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ అండ్ వేస్టేజ్. FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని ఒక సంస్థ ఉంది. ఇది ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక అనుసంధానమైన సంస్థ అని చెప్పచ్చు. ఇట్ ఈస్ అ సబ్సిడరీ ఆఫ్ UNO. ఈ సంస్థ ఏమని చెప్పిందంటే, ప్రపంచంలో ప్రతి సంవత్సరం కూడా మానవుడు కన్జ్యూమ్ చేయడానికి ఎంతైతే ఆహారం ఉత్పత్తి అవుతుందో, వాట్ ఎవర్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ దట్ ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్ ఫర్ ద కన్జంప్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, అవుట్ ఆఫ్ దట్ అరౌండ్ 1/3 ఆఫ్ ఫుడ్ ఈస్ బీయింగ్ వేస్టెడ్. ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్, అరౌండ్ 1/3 ఆఫ్ ఇట్ ఈస్ బీయింగ్ వేస్టెడ్. అంటే భూమి మీద ఎంతైతే మానవుల యొక్క జనాభా ఉందో ఆ జనాభా మొత్తం ఆకలితో అలమటించకుండా ఉండడానికి ఎంతైతే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారో అందులో ప్రతి సంవత్సరం కూడా 1/3 వంతు లేదు 33% ఆహారం వృధా అయిపోతుంది. ఎవరు తినట్లేదు దాన్ని. సో దానికి సంబంధించి అవగాహన కల్పించడం, అలానే తినేటప్పుడు కూడా మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఇలా అయిపోయి నేను తినేస్తా అని ప్లేట్ మొత్తం నింపుకుంటాం, కానీ మనం ప్లేట్లో ఉన్నది మొత్తం ఎప్పుడు తినం. ఎస్పెషల్లీ ఫంక్షన్స్లో ఇది చాలా బాగా చేస్తాం మనం. అందుకే ఇప్పటి నుంచి ఫుడ్ వేస్టేజ్ అవ్వనివ్వకుండా చేయాలి. అఫ్కోర్స్ ఇది ముందు నుంచి చేస్తున్నారు, బట్ ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువగా చేయాలి అని చెప్పి ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ అండ్ వేస్టేజ్ని కండక్ట్ చేస్తున్నారనమాట. ఏ రోజున జరుపుకుంటున్నారు దీన్ని కూడా 29 సెప్టెంబర్నే పురస్కరించుకుంటున్నారు. ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ అండ్ వేస్టేజ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 29 సెప్టెంబర్. అయితే 2023 సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటి అంటే, రెడ్యూసింగ్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్, టేకింగ్ యాక్షన్ టు ట్రాన్స్ఫార్మ్ ఫుడ్ సిస్టమ్స్. సో ఆహారం ఏదైతే వృధా అవుతుందో దానికి సంబంధించి ఏంటిది, మనం అర్జెంటుగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు? ఫుడ్ సిస్టమ్స్ ఏ విధంగా అయితే వర్క్ అవుతున్నాయో ఆ విధంగా వర్క్ అవ్వకుండా ఆపేలాగా. ఎందుకంటే చాలా వరకు ఫుడ్ మెటీరియల్స్ దగ్గర ఏమవుతుందంటే, కొంచెం క్వాలిటీ బాగాలేదని పడేయడం, అస్సలు బాగాలేదని పడేయడం, ఇది ఎవడు తినడని పడేయడం, ఇలా చాలా విధాలుగా ఊరికే ఫుడ్ని వేస్టేజ్ చేసేస్తున్నారు. సో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో యెమెన్ లాంటి దేశాలు, సుడాన్ లాంటి దేశాలు, వాళ్ళందరికీ కూడా ఆహారం దక్కుతుంది. సో అందుకే September 29th ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ ఫర్ షూర్. Now let's talk about the third question. What is India's rank in World Talent Rankings 2023? దీని గురించి మీరు తెలుసుకుంటే నిజంగా అవాక్ అయిపోతారనమాట. సో వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్ అనేది బేసిక్గా IMD అని ఒక సంస్థ విడుదల చేసింది.
ఐఎండి అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనుకునేరు. ఐఎండి అంటే అది కాదు. ఐఎండి అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఐఎండి అని ఉన్నా సరే వాళ్ళు ఐఎండి అని పిలుస్తున్నారు దాన్ని. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనే సంస్థ ఈ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్లో వాళ్ళు 64 కంట్రీస్ని స్టడీ చేశారు. అయితే దీంట్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 56. 64 దేశాల్లో టాలెంట్ పరంగా ఇండియా 56th ర్యాంక్లో ఉంది. వాట్ ఈజ్ వరింగ్ ఓవర్ హియర్ అంటే పోయిన సంవత్సరం అంటే 2022 సంవత్సరంలో ఇండియా ర్యాంక్ 52. ఒక సంవత్సరం గడిచే కొద్ది మనం ఇంకా ముందుకెళ్తాం అనుకుంటే మనం వెనక్కి వచ్చేసాం. సరే పోనీ 64లో 56 పర్లేదు, స్టిల్ వీఆర్ డూయింగ్ గుడ్ అనుకోవాలి. కానీ ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో అయితే ఇట్ ఈస్ రియలీ వరీసమ్. ఏంటంటే విద్యా వ్యవస్థలలో నాణ్యత, ద క్వాలిటీ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అనే ఒక ఆస్పెక్ట్ ఈ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్లో కన్సిడర్ చేశారు. విద్యా వ్యవస్థలు ఉన్నాయి కదా, పాఠశాలలు అవ్వచ్చు, కళాశాలలు అవ్వచ్చు, విశ్వవిద్యాలయాలు అవ్వచ్చు, అంటే స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, వాటన్నిటిలో కూడా క్వాలిటీ ఏ విధంగా ఉంది అని స్టడీ చేస్తే ఇండియాస్ ర్యాంక్ ఈజ్ 63rd అవుట్ ఆఫ్ 64th. దాట్స్ రియలీ వరీసమ్. సో అలానే ఈ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్ వచ్చిన కంట్రీ ఏది అని అంటే స్విట్జర్లాండ్. సో దాట్ ఈజ్ ఆల్ అబౌట్ ద వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఈ సంవత్సరానికేమో 56, పోయిన సంవత్సరానికేమో 52. Now let's talk about fourth question. ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ఈజ్ రిలీజ్డ్ బై విచ్ ఇన్స్టిట్యూట్? దీని గురించి కూడా తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రిపోర్ట్ ప్రకారం మనకేం తెలుస్తుందంటే 2050 కల్లా భారతదేశంలో ఎంతైతే జనాభా ఉంటుందో అందులో 20% మంది ముసలి వాళ్ళే ఉంటారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు. అండ్ వీళ్ళు డిపెండెంట్ పాపులేషన్, వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. సో అప్పుడు ఎకానమీ అనేది స్లో అయ్యే అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ ద వెరీ సేమ్ ప్రాబ్లమ్ విచ్ చైనా అండ్ జపాన్ ఆర్ ఫేసింగ్ రైట్ నౌ. వారి దగ్గర ఎక్కువగా మెల్లిమెల్లిగా ముసలి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మీరు మా దేశానికి రండి, మీరు మా దేశానికి వచ్చి ఇక్కడ ఉన్న అమ్మాయిలు పెళ్లి చేసుకోండి, ఇక్కడ ఫ్యామిలీస్ని ఎస్టాబ్లిష్ చేయండి, మీకు ఇంత డబ్బులు ఇస్తామని గవర్నమెంట్లు అంటున్నాయి. సో ఆ సినారియో ఇండియాకి కూడా వచ్చే అవకాశం ఉంది అని ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 చెప్తుంది. బట్ వాట్ ఈస్ ద క్వశ్చన్ ఓవర్ హియర్? ఏ సంస్థ విడుదల చేసింది అని? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ అండ్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, ఈ రెండు కలిపి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, ఈ రెండు సంస్థలు కలిపి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశాయి. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 5. ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అన్నది ప్రశ్న. 40 అవుట్ ఆఫ్ 132. చాలామంది ఈ 40 ఇంకా ఇండియా వెనకబడి ఉంది అని అనుకోవచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 2015వ సంవత్సరంలో 132 దేశాలకి కాను ఇండియా ర్యాంక్ 81. 8 సంవత్సరాలలో 81 నుంచి 40కి వచ్చింది. ఇజంట్ ఇట్ గ్రోత్ ఉంది. అండ్ వీ రియలీ నీడ్ టు మేక్ షూర్ మెల్లిమెల్లిగా అది 30s 20sలోకి రావాలి అని. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఏదైతే రిపోర్ట్ ఉందో దానిని రిలీజ్ చేసిన, విడుదల చేసిన సంస్థ ఏది అని అంటే WIPO, విపో, లేదు విప్రోలో ఆర్ తీసేస్తే విపో అనమాట. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రిపోర్ట్ని ఇచ్చింది. 2015లో ఇండియా ర్యాంక్ 81 ఉంటే 2023కి 40కి వచ్చేసింది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది అని? ఇట్ ఈజ్ స్విట్జర్లాండ్. అండ్ ఇక్కడ నమ్మశక్యం కాని ఒక అంశం ఏంటంటే స్విట్జర్లాండ్ గడిచిన 13 సంవత్సరాలుగా ఫస్ట్ ప్లేస్లోనే ఉంది. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. Switzerland is standing at number 1 position in the Global Innovation Index for the last 13 years. That clearly tells how good they are in research and innovation. పరిశోధన అలానే ఆవిష్కరణలో వాళ్ళు ఎంత ముందున్నారో మనకి స్పష్టంగా తెలుస్తుంది. At the same time, we are also on a growth trajectory. That clearly tells how good India is moving towards that. Now let's talk about the 6th question. Which company introduces earthquake alert system for Android users in India? ఇండియాలో ఎవరైతే ఆండ్రాయిడ్ ఫోన్స్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా భూకంపాలు ఒకవేళ సంభవించే అవకాశం ఉంటే వాటికి సంబంధించి ముందే ఒక అలర్ట్ని పంపించడానికి ఏ కంపెనీ ముందుకు వచ్చింది? అండ్ మోర్ ఓవర్ వాళ్ళు వెరీ సూన్ లాంచ్ అయిపోతున్నారు అనమాట ఈ సర్వీస్. అండ్ ఆ కంపెనీ ఏదో కాదు, గూగుల్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అలానే నేషనల్ సీస్మాలజీ సెంటర్. మళ్ళీ చెప్తున్నాను, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అలానే నేషనల్ సీస్మాలజీ సెంటర్, వీళ్ళిద్దరితో కూడా కొలాబరేట్ అయ్యి ఎవరు? గూగుల్ కంపెనీ ఈ అలర్ట్ రెస్పాన్స్ సిస్టమ్ని తీసుకొచ్చింది. అండ్ రిమెంబర్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఆండ్రాయిడ్. ఎందుకు? ఆండ్రాయిడ్ అనే సాఫ్ట్వేర్ ఓఎస్ని తీసుకొచ్చిందే గూగుల్ కాబట్టి.
అలానే ఇది అక్టోబర్ యొక్క మొదటి వారం నుంచి ఫుల్లీ ఆపరేషనల్గా ఉంటుంది. అంటే ఇండియాలో ఎక్కడ భూకంపం సంభవించినా వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా దానికి సంబంధించిన అలర్ట్ వెళ్ళిపోతుంది. దాట్ బ్రింగ్స్ us టు ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.